హాయ్ అండి. ఈరోజు నేను మునగాకు పచ్చడి చేయబోతున్నాను. అది మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను. ఎండుమిర్చి వేసుకొని ముందు వేయించుకోవాలండి. దానికోసం శనగ నూనె వాడుతున్నాను. శనగ నూనె అయితేనే బాగుంటుందండి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇదే బాండీలో మళ్ళీ కొద్దిగా శనగ నూనె వేసుకొని మునగాకు కూడా మగ్గించుకోవాలండి. మునగాకు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే కొంచెం ఒక 3 టమాటాలు కోసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అచ్చం మునగాకుతో కాకుండా ఒక 2-3 టమాటాలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి, ముందుగానే కోసి పెట్టుకున్న 3 టమాటాలు ఇవి కూడా వేసేసి వీటితో పాటే మగ్గించుకోవాలి. కొంచెం మూత పెట్టుకుంటే త్వరగా మగ్గుతాయండి. అంత మునగాకుకి ఇంత చింతపండు, ఒక గడ్డ ఎల్లిపాయ అండి. ఇన్ని ఎల్లిపాయలు పడతాయి. ఇదిగోండి, మగ్గిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇది బంద్ చేస్తున్నానండి. ఇందులో తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొన్ని ఎల్లిపాయలు వేసుకోవాలండి. ఇప్పుడు మునగాకు కూడా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పట్టుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా, మరీ అట్లానే బరక కాకుండా కొంచెం ఇట్లా పట్టుకుంటే బాగుంటుంది పచ్చడి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని తాలింపు పెట్టుకోవాలండి. మళ్ళీ అదే బాండీ పెట్టేసుకొని మళ్ళీ కొద్దిగా శనగ నూనె వేసుకొని తాలింపు గింజలు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ముందుగా ఈ పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. ఆవాలు, కొంచెం మినపగుండ్లు, కొద్దిగా జీలకర్ర. మనం దాంట్లో జీలకర్ర వేయలేదు కాబట్టి ఇప్పుడు తాలింపులో వేస్తున్నానండి నేను. కొద్దిగా పచ్చిశనగపప్పు, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకుందామండి. ఇంకొంచెం ఇంగువ. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకున్నాక కొద్దిసేపు మగ్గనివ్వాలండి. అప్పుడే బాగుంటుంది పచ్చడి. కొంచెం ఒక వారం వరకు అయినా నిల్వ ఉంటుంది. ఇంతేనండి మునగాకు పచ్చడి. చాలా ఆరోగ్యకరంగా, హెల్తీగా కోసం చేసాము. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బా, అంతే ఇంకా. చూసారండి, ఏ పచ్చడి అయినా సరే మాగే కొద్ది రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా ఉందో మాకు కామెంట్ పెట్టండి. మళ్ళీ మంచి వంటకంతో మళ్ళీ కలుద్దామండి.